హోలీ పండగ. హోలీని రంగుల పండగ అంటారు. ఇది భారతదేశంలో ముఖ్యమైన పండుగలలో ఒకటి. ప్రతి సంవత్సరం హోలీని హిందూ మతం అనుచరులు మార్చి నెలలో ఉత్సాహంతో ఉల్లాసంగా జరుపుకుంటారు. ఈ పండుగను జరుపుకునేవారు ప్రతి సంవత్సరం రంగులతో ఆడుకోవటానికి ఆసక్తిగా ఎదురు చూస్తారు. హోలీని స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకుంటారు. ప్రజలు తమ కష్టాలను మర్చిపోయి ఈ పండుగలో సోదర భావముతో జరుపుకుంటారు. మరో మాటలో చెప్పాలంటే మన శత్రుత్వాన్ని మరచి పండుగ స్ఫూర్తిని పొందుతాము. ఈ పండుగ రంగుల యొక్క అనుభూతి పొందటానికి ప్రజలు రంగులతో ఆడుకుంటారు మరియు ఒకరి ముఖంకు ఒకరు పూసుకుంటారు. కాబట్టి హోలీని రంగుల పండుగ అని పిలుస్తారు. చాలా కాలం క్రితం హిరణ్యకశ్యప అనే రాజు ఉన్నారని హిందూ మతం నమ్ముతుంది. అతనికి ప్రహ్లాద అనే కుమారుడు, హోలిక అనే సోదరి ఉన్నారు. హిరణ్యకశ్యప రాజుకు బ్రహ్మదేవుడు ఆశీర్వదించాడని నమ్ముతారు. ఈ ఆశీర్వాదం ఏ మనిషి, జంతువు లేదా ఆయుధం అతన్ని చంపలేవు. అతను చాలా అహంకారిగా మారడంతో ఈ ఆశీర్వాదం అతనికి శాపంగా మారింది. దేవునికి బదులుగా తనను ఆరాధించమని తన కొడుకును తన రాజ్యంలో ప్రజలను ఆదేశించాడు. రాజు ఆజ్ఞ ప్రకారం అతని కుమారుడు ప్రహ్లాద మినహా ప్రజలందరూ ఆయనను ఆరాధించడం ప్రారంభించారు. విష్ణువు యొక్క నిజమైన విశ్వాసి అయినందున దేవునికి బదులుగా తన తండ్రిని ఆరాధించడానికి ప్రహ్లాద నిరాకరించాడు. అతని ఆ విధేయత చూసి హిరణ్యకశ్యప తన సోదరితో ప్రహ్లాదను చంపడానికి ప్రణాళిక వేసుకున్నాడు. అతను తన కొడుకుని సోదరి ఒడిలో కూర్చునబెట్టి మంటల్లో కూర్చునబెట్టాడు. అక్కడ హోలిక కాలిపోయింది మరియు ప్రహ్లాద సురక్షితంగా బయటకు వచ్చాడు. అతని భక్తి కారణంగా అతను తన దేవుడు చేత రక్షించబడ్డాడని ఇది సూచించింది. ఆ విధంగా ప్రజలు హోలీని చెడుపై మంచి విజయంగా జరుపుకోవడం ప్రారంభించారు. ప్రజలు అప్పటి నుంచి హోలీని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో హోలీకి ఒక రోజు ముందు ప్రజలు హోలికా దహన్ అనే కర్మను నిర్వహిస్తారు. ఈ కర్మలో ప్రజలు బహిరంగంగా ప్రదేశాల్లో చెక్కలను పోగేస్తారు. హోలిక మరియు రాజు హిరణ్యకశ్యప కథను వివరించి దుష్ట శక్తుల అగ్నితో దహనం చేస్తారు. ఇంకా వారు ఆశీర్వాదం కోసం హోలిక చుట్టూ గుమిగూడి భక్తి శ్రద్ధలతో భగవంతుడిని పూజిస్తారు. మరుసటి రోజు బహుశా భారతదేశంలో అత్యంత రంగుల రోజు. ప్రజలు ఉదయాన్నే లేచి దేవునికి పూజ చేస్తారు. అప్పుడు వారు తెలుపు దుస్తులను ధరించి రంగులతో ఆడుతారు. వారు ఒకరిపై మరొకరు నీటిని చల్లుతారు. పిల్లలు వాటర్ గన్స్ ఉపయోగించి నీటి రంగులను చిమ్ముతారు, తిరుగుతారు. అదే విధంగా పెద్దలు కూడా ఈ రోజు పిల్లలు అవుతారు. వారు ఒకరి ముఖాలపై ఒకరు రంగులను రుద్దుతారు మరియు రంగు నీటిలో మునిగిపోతారు. ఈ హోలీ ప్రేమ మరియు సోదర భావాన్ని పెంపొందిస్తుంది. ఇది దేశంలో మత సామరస్యాన్ని, ఆనందాన్ని తెస్తుంది. హోలీ చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. ఈ రంగురంగుల పండుగ ప్రజలను ఏకం చేస్తుంది మరియు జీవితం నుంచి అన్ని రకాల ప్రతికూలతలను తొలగిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.